నమస్తే న్యూ డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షల రివార్డు. ఘనంగా పుట్టపర్తి సాయిబాబా ఆరాధన ఉత్సవాలు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటలోని పుట్టపర్తి సాయిబాబా మందిరంలో స్వామివారి వర్ధంతిని పురస్కరించుకొని ఆరాధనాస్తవాలను ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి సాయిబాబా 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం బి కొత్తకోటలోని పుట్టపర్తి సాయిబాబా మందిరంలో ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా మందిర బి కొత్తకోట కమిటీ నాయకులు డాక్టర్ వాకా వెంకటరమణారెడ్డి, షాజహాన్ ఖాన్ల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు డి ఆదినారాయణ, ఎం సుబ్బారెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బుధవారం సాయంత్రం 8 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జీలుగుమిల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో, కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము కొవ్వొత్తుల ర్యాలీలో ఉన్నారు. అనంతరం చనిపోయిన కుటుంబాలకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి, సంక్షేమం బాటగా తమ ప్రజా రంజక పాలనలో పరుగులు పెట్టిస్తున్నదని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యంగా సిక్కోలు సాగునీటి వ్యవస్థ గత పాలకుల నిర్లక్ష్యంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉందని, దాన్ని రూపుమాపి ఊపిరిపోయడానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్రాంతతగా శ్రమిస్తున్నారని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ అన్నారు. మన జిల్లావాసి జిలమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ గారు జాతీయ స్థాయిలో సివిల్స్ 15వ ర్యాంకు సాధించి ఐపీఎస్ నుండి ఐఏఎస్ అధికారిగా ఉన్నత స్థాయి సాధించినందుకు ఆయనకు అభినందనలు అని నిజాయితీగా, నిబద్ధతతో, కృషి, పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చు అని వెంకటేష్ గారు నిరూపించారని, యువతలో మంచి స్ఫూర్తి నింపారని, అలాగే ఈరోజు విడుదలైన 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయా పాఠశాలలకు అభినందనలు వెంకటేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులు పరిశీలించి వాటి నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించి తగు విధంగా వాటిని పూర్తి చేయడానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిన్న శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసి గౌరవ రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, పశు సంవర్ధక, సహకార, మార్కెటింగ్, మత్స్యశాఖ మంత్రివర్యులు, అభివృద్ధి ప్రదాత కింజారపు అచ్చెన్నాయుడు గారితో, శ్రీకాకుళం శాసనసభ్యులు గొడ్డు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో శాసనసభ్యులు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లాలో ప్రాజెక్టుల నిర్వహణ, వాటి నిర్మాణం, వాటి పనితీరుపై కూలంకషంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గౌరవ మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల సమీకరణకు, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు యంగ్ గ్లోబల్ లీడర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కృషి చేస్తున్నారని, అందరం కలిసికట్టుగా జిల్లా అన్ని రంగాల అభివృద్ధి బాటన పట్టిద్దామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. నగర పార్టీ తరపున శాల్వా కప్పి సన్మానించి స్వాగతం పలికిన శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఓరా మోటార్స్ కొత్త 3 వీలర్ షోరూం ప్రారంభం. మధ్యతరగతి కుటుంబీకులకు భరోసానే నయా షోరూం. ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పిల్లి కృష్ణకాంత్. ఈ కొత్త షోరూం స్థిరమైన చలనశీలతను ప్రోత్సహించడానికి, ఆంధ్ర అంతటా దాని అడుగుజాడలను విస్తరించడానికి కంపెనీ కొనసాగుతున్న నిబద్ధతలో
ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పిల్లి కృష్ణకాంత్ బుధవారం అన్నారు. వైజాగ్ విజయనగరంలో మా విజయవంతమైన విస్తరణ తర్వాత మేము ఇప్పుడు శ్రీకాకుళంకు మా ఉనికిని విస్తరించడానికి సంతోషిస్తున్నామని ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం పెద్దపాడు స్థానిక పద్మావతి కళ్యాణ మండపం వద్ద నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ పౌర విమానయాన మంత్రి గౌరవ అతిథి గొండు శంకర్, ఎమ్మెల్యే హాజరయ్యారన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ హెడ్ మహేష్ తివారీ, పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోనల్ హెడ్ సర్వీస్ జె వెంకటేశ్వరరావు హాజరయ్యారన్నారు. డైరెక్టర్ అర్సుపల్లి జానకిరామ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. అలాగే మధ్యతరగతి కుటుంబీలకు భరోసానే నయా షోరూం ఒక వేదికని, వినియోగదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాకకు సర్వత్రా సన్నద్ధం కావాలి. ఈ నెల 26న జిల్లాకు రానున్న గౌరవ ముఖ్యమంత్రి బుడగట్లపాలెంలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు పంపిణీ. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేయాలి. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తోనూ, ఎస్సీ మహేశ్వర్ రెడ్డితోనూ టెలిఫోన్లో మాట్లాడి వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై ఆరా తీస్తున్న మంత్రివర్యులు. నిమ్మాడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన ఈ నెల 26న ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం దిద్దుతున్న నేపథ్యాన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సమావేశ నిర్వహణకు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని, ఏ చిన్న విషయంలోనూ అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ వహించేందుకు వీల్లేదని అన్నారు. ముఖ్యంగా సభా వేదిక వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, అలానే భద్రతా బలగాలు అణువణువు గాలించి ఏ చిన్న అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, అలానే సీఎం పర్యటనకు స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు పుష్కల అవకాశాలు ఉన్నందున సంబంధిత వర్గాలకు ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని అన్నారు. ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ జిల్లా ప్రజాప్రతినిధులను ఇంకా ఇతర ప్రాంత ప్రతినిధులను పోలీసులు సభ ప్రాంగణాన రిసీవ్ చేసుకోవాలని సూచించారు. ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, నిబంధనల మేరకు వాహనాల అనుమతిని సంబంధిత నియమాలను పాటించాలని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కంతోనూ, ఎస్సీ మహేశ్వర్ రెడ్డితోనూ టెలిఫోన్లో మాట్లాడి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న మంత్రివర్యులు. మొన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద ముష్కరమూకల సాగించిన నరమేధంలో అసూలు బాసిన భారతీయుల కుటుంబాలకు సంతాపం సంఘీభావాన్ని తెలుపుతూ శ్రీకాకుళం శర్వాణి విద్యాలయ అధినేత అందవరపు సూరిబాబు గారి ఆధ్వర్యంలో 24/4/2025 తేదీన గురువారం అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు గారు మాట్లాడుతూ ఈ ఉగ్ర చర్యను అత్యంత పాశవికమైన పిరికి చర్యగా పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో భారతావని యావత్తు బాధితుల వెంట ఏకతాటిపై నిలబడి భారత సమగ్రతను చాటి చెప్పాలని, ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశమైన పాకిస్తాన్ ఆగడాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలని ఆకాంక్షిస్తూ ఆ స్ఫూర్తిని నింపేందుకై ఈ మానవాహారం చేపట్టినట్లు తెలిపారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, దానికి భారతదేశం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని, ప్రపంచ దేశాల్లో ఆదర్శంగా తీసుకున్న దేశం భారతదేశమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కలిసి చేతులు కలిపి మానవాహారంగా ఏర్పడ్డారు. భారత మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఏ ఆంజనేయులు, హెడ్ మిస్ట్రెస్ డాక్టర్ కె రేఖ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిని నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణ నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీదుగా గోకవరం బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లాకార్డులు చేతబట్టి ఉగ్రవాదులపై నిరసన నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని, అమాయకుల ప్రాణాలను రక్షించాలని అన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ మూలాన ఉగ్రవాదం ఉన్నా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదవాదాన్ని అణిచివేయాలని, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం వల్ల అక్కడ నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆర్థిక సామాజిక నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. బి కొత్తకోట మండలంలో ఎస్సిసి ఫలితాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు అభినందనలు. పెహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం పోలీసు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముష్కరులను పట్టుకునేందుకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు రివార్డు ప్రకటించారు. ముష్కరుల ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని అనంతనాగ్ పోలీసులు ప్రకటించారు. ఏప్రిల్ 22న పెహల్గాంలోని బైసరన్లో పర్యాటకులపై దాడికి పాల్పడిన పాకిస్తాన్ జాతీయులు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ తోకర్, ఆలీబాయ్ హషీం ముసాలను బంధించడానికి లేదా మట్టుబెట్టడానికి ఉపయోగపడే సమాచారం ఇచ్చేవారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. వీరి ఆచూకీ చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం అని ఎక్స్లో తెలిపారు. ఈ మేరకు ముగ్గురు ముష్కరుల ఊహా చిత్రాలను కూడా పంచుకున్నారు. కాశ్మీర్ పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు విరుచుకుపడి 28 మందిని కర్కశంగా కాల్చి చంపిన దుర్మార్గ చర్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ఘాతుకాన్ని అన్ని పార్టీలు ఏకకంఠంతో ఖండించాలని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దు తదితర చర్యల ద్వారా ఉగ్రవాదాన్ని అణిచివేశామని, కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పామని మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజా సంఘాల నాయకులు, ముస్లిం ప్రతినిధులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత 2019లో ఈ సంస్థ ఏర్పడిందని, ఇది లష్కర్ తోయిబాకు అనుబంధంగా పనిచేస్తుందని మన నిఘా సంస్థలు ప్రకటించాయన్నారు. 2019లో 44 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఎక్కువ మందిని బలిగొన్న ఈ దుశ్చర్య మోడీ ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని ఎత్తుచూపుతోందని వారు విమర్శించారు. మిలిటరీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయన్న విషయం మరవరాదన్నారు. ప్రచార ఆర్భాటాలకు పరిమితం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలతో పౌరులకు, పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ ఉగ్రఘాతుకం గుర్తు చేస్తుందని వారు వాపోయారు. ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి ముష్కరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తెస్తే మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ఎంపీలు కూడా దానికి మద్దతు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ వక్ఫ్ బిల్ అంటే ఇదేదో ఒకటికి సంబంధించింది కాదు. ఇది రాజ్యాంగ హక్కులపైన దాడి, మైనారిటీ హక్కులపైన దాడి. ఇది దుర్మార్గమైన బిల్లు. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తాం. ఈ రోజు చట్ట సవరణ ద్వారా అందులో సెక్షన్ 40 అని ఉంది, అది రద్దు అవుతుంది. దానివలన ముస్లిం వక్ఫ్ బోర్డు తాలూగా ఆస్తుల స్వభావాన్ని నిర్ణయించే అధికారాన్ని కోల్పోతారు. ఎందుకంటే 4 రకాల ఆస్తులు ఈ రోజు వక్ఫ్ బోర్డు కొన్నాయి. ఒకటి మౌఖికంగా, అంటే నేను ఆస్తి ఇచ్చానని చెప్పి ప్రకటన ద్వారా వచ్చిన ఆస్తులు, అదేవిధంగా డాక్యుమెంటరీ ద్వారా వచ్చిన ఆస్తులు, అదేవిధంగా పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న ఆస్తులు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు. ఈ 4 రకాల ఆస్తులని డాక్యుమెంటరీ మినహా ఈవేళ 40 చట్ట సవరణ రద్దు చేస్తే మొత్తం భూములన్నీ కూడా ఈవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొని కార్పొరేట్ శక్తులు ధారాతత్వం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎట్లాంటి చేస్తే సహించలేదని చెప్పి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తాం. బీజేపీ తెచ్చిన ఈ వక్ఫ్ చట్టానికి ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశము కూడా మద్దతు ఇచ్చింది. ఇది దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.
విజయనగరం జిల్లాలో జాతీయ పంచాయతీ దినోత్సవం 2025 వేడుకల సందర్భంగా డిప్యూటీ సీఈఓ శ్రీ వెంకటరామన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అవనాపు దేవుడు తదితరులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఉగ్ర దాడి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి అమాయకుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఉగ్ర దాడిని భారత్ ఎన్నటికీ క్షమించదన్నారు. బీహార్లోని మధుబనిలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था. आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. $140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి 20 లక్షల రివార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.